వెల్కమ్ టు A9 టీవీ. సైకో ప్రభుత్వం పోయి ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడని, ఇక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సస్యశ్యామలంగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రపంచ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ మెకానిక్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కట్ చేశారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఈ మెకానిక్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి రోజులు వస్తాయని, టీడీపీ ప్రభుత్వంలో మీకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, రామకృష్ణతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు మెకానికులు పాల్గొన్నారు. ఓకే కేక్ సైడ్ చేసి తమ్ముడు కేక్ తీసేసి లోపల పెడతాం. వెనక్కి పండి, వెనక్కి పండి. అన్న పెడతారు, అందరికీ తినండి. అన్న పెడతారు. ఓకే ఓకే మళ్ళీ మీరు తిన్నారు మెకానికుల ఐక్యత వర్ధిల్లాలి. నాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయనేని ధర్మారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మెకానికుల రాష్ట్ర అధ్యక్షులు ధర్మ మెకానికుల హక్కుల కోసం
డిమాండ్ చేస్తున్నాడు. మనందరం కలిసి అన్నకు మద్దతు తెలుపుదాం. రండి, కథలు రండి. ఆర్థిక సహాయం కానీ హాస్పిటల్లో చేర్చడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అట్లాగే మీ సమస్యల గురించి మన జనార్దన్ గారు రాబోయే రోజుల్లో మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను తప్పనిసరిగా. ఎందుకంటే అధ్యక్షుడు ధర్మ గారు మా పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు, క్లస్టర్ ఇన్ఛార్జి కాబట్టి మీకు మేలు జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ మన శాసనసభ్యులుగా పోటీ చేసిన వాళ్ళతో అందరితోటి ఎన్నికల ముందు నుంచే కూడా సత్సంబంధాలు నెలకొల్పుకొని మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఈ టూ వీలర్ అసోసియేషన్ ని మీ యొక్క సమస్యల్ని మా ఎమ్మెల్యేలు అందరి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరూ కూడా మీకు సహకారం అందిస్తారు. మరి ముఖ్యంగా మా నాయకుడు రామచంద్ర జనార్దన్ రావు గారి నాయకత్వంలో మీకు రాబోయే రోజుల్లో మేలు జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. శాఖ పేరు సుభాని అన్న గారు మన ఏ కార్లకి శాఖ పేరు పోయినా మనోడే చేసేది టౌన్ లో మొత్తం. మేరా టౌన్ ఉపాధ్యక్షుడు, ఈ యాక్టివ్ బళ్ళే చేస్తున్నాడు. బాగా మంచి సీనియర్స్ మెకానిక్ శివ మన గద్దలగుంటలో మంచి పరిచయాలు ఉంటున్నాడు. మనకు బాగా కృషి చేశారు. మన శివని టీవీ షోలో పనిచేశారు. మన కమిటీ మెంబర్లు మాలాద్రి రావాలి. సలీం అని మా మెకానిక్ తో పాటు యూట్యూబ్ లో చిన్న యాక్టర్ గా కూడా కొన్ని సీరియల్ నటిస్తాం. మేమందరం ప్రోత్సహిస్తాం. మాలాద్రి మన ఎదురుగా నేను ఛాన్స్ సార్లు మీకు పరిచయం చేయాలా? వీడు వస్తానన్నా ఆచార్యుడు ధర్మ కానీ గ్రూప్ లో నిలబెట్టు
మెకానిక్ సోదరులు ముఖ్య భూమిక పాటిస్తూ ఇవాళ ఒంగోలు 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం గానీ, సింగరాయకొండ గానీ, టంగుటూరు గానీ, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు పొదిలి, చీమకుర్తి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అట్లాగే ఇంకా మనకి పరికరాలు BS6 సంబంధించినటువంటి టూల్స్ కానీ అవన్నీ కూడా మనం పోయినసారి నూతలపాడులో రామచల్ల అన్న జనార్దన్ అన్న గారి సూచనలతోటి మన నారా లోకేష్ గారితో ఆ రోజు అక్కడ నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోతమోగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ రామచర్ల జనార్దన్ అన్న అన్నదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగుతూ ఇంత గొప్పగా రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్పగా మనకు సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగాను. నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు, అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అండగా జనార్దన్ అన్న ఉండటం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరి చలవతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ అన్న ఉండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మలో మీ అందరికి రుణపడి ఉంటారని ప్రత్యేకంగా జనార్దన్ అట్లాగే నా స్నేహితులందరికీ రుణపడి ఉంటారని కోరుకుంటూ జై మెకానిక్, జై మెకానిక్, వడ్డీలాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత, వడ్డీలాలి 2 వీలర్ మెకానిక్ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడు లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరు తన్నుకోవడం తప్పితే ఏ పని జరిగే పరిస్థితి ఉండదు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమం. పోయినసారి కూడా లోకేష్ గారి యోగాలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేవి. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాపులో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పట్ల కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించడం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవడం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి.
తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మ గారికి, ఇంకా ఉండే ఈ కమిటీ సభ్యుల అసోసియేషన్ సభ్యులందరికీ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.